రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం. సో పత్తి పంటలో మొదటి దఫా ఎరువులు ఏం వేసుకోవాలని చాలామంది రైతులు అడుగుతున్నారు. సో ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే 2025 సంవత్సరం గాను 26 సంవత్సరం గాను ఎరువుల ధరలు అయితే భారీగా పెరిగాయి. సో ఇప్పుడు తక్కువ ఖర్చులోనే ఒక దాఫా ఎరువులు అయిపోయే విధంగా కొన్ని కాంబినేషన్స్ అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పత్తి పంటకు సంబంధించి తక్కువ ఖర్చులోనే మంచి దిగుబడి వచ్చే విధంగా షెడ్యూల్ ప్రకారంగా అయితే మనం ముందుకు వెళ్తుంటాము. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం మొదటి దాఫా ఎరువులు అనేది దాదాపుగా 25 రోజుల నుంచి మనము నెల రోజులు దాటిన తర్వాత చాలామంది రైతులు అయితే వేస్తుంటారు. సో ఈ టైంలో మనకు మొక్కకు నత్రజని అనేది చాలా అవసరం. ఇది వచ్చి పెరుగుదల దశ కాబట్టి నత్రజని అనేది అవసరం కాబట్టి మనం ఖచ్చితంగా యూరియా అయితే అందించాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అయితే యూరియా అంత ఈజీగా అయితే దొరకడం లేదు. సో అందుకోసం అయితే దొరికిన చోట ఒక బస్తా అయినా కూడా ఒక ఎకరానికి ఒక బస్తా దొరికినా కూడా అందులో ఒక 20 నుంచి 30 కేజీల వరకు ఒక యూరియా అయితే తీసుకోండి. సో యూరియా అనేది కూడా తక్కువ మోతాదులో అయితే తీసుకోండి. నేలను బట్టి తీసుకోండి. బలమైన నేల అయితే తక్కువ తీసుకోండి యూరియాని. అలాగే తేలికపాటి నేల అయితే కొద్దిగా ఎక్కువ మోతాదులో అయితే తీసుకోండి. సో 25 కేజీల నుంచి 30 కేజీల వరకు ఒక యూరియా తీసుకోండి. అలాగే ఖచ్చితంగా అయితే మనం తక్కువ ఖర్చులోనే మొదటి దఫా ఎరువులు మనం ముందుకు వెళ్ళాలంటే యూరియా కాంబినేషన్లో డిఏపిని అయితే తీసుకోండి. సో ఇందులో 18% నత్రజని అలాగే 48% మనకు భాస్వరం అయితే దొరుకుతుంది. సో ఈ డిఏపిని అయితే ఒక ఎకరానికి ఒక బస్తా అయితే తీసుకోండి. మీకు మంచి తక్కువ ఖర్చులోనే ఈ రెండు కూడా మనకు మార్కెట్లో అయితే రేట్ అయితే తక్కువగా ఉంటాయి. యూరియా అనేది తక్కువగా ఉంటుంది, డిఏపి అనేది కూడా మనకు మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తుంది. సో ఈ రెండు కూడా మొదటి దఫా ఎరువుల కింద అయితే వాడుకోండి. మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది. సో చాలామంది రైతులు మొదటి దశలో మొదటి దఫా ఎరువుల్లో 28-28-0 అయితే కూడా వాడుతుంటారు. సో ఎవరైతే ఖర్చు మేము పెట్టుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని అయితే వాడుకోండి. సో మనం అంత ఖర్చు పెట్టడానికి మొదటి దఫాలోనే అంత ఖర్చు పెట్టడానికి మా వల్ల కాదనుకుంటే యూరియాని అలాగే డిఏపిని కలిపి మిక్స్ చేయండి. మనకు సేమ్ 28 లాగే మనకు కాంబినేషన్ అవుతుంది. సో ఈ విధంగా అయితే వేసుకోండి. తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అయితే ఫర్టిలైజర్స్ రేట్ అయితే భారీగా పెరగడం జరిగింది. ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం అయితే ఫర్టిలైజర్స్ని కొద్ది వరకు తగ్గించి వాడుకోవడమే మంచిది. మంచి కాంబినేషన్ ప్రకారంగా వేసుకుంటూ తగ్గించి వాడుకోవడమే మంచిది. మొదటి దఫా ఎరువులు అయితే ఈ విధంగా అయితే వాడుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.